ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం సరిగ్గా 6 గంటల 10 నిమిషాలు. నేటి భావన కార్యక్రమంలో ఆలోచన విధానాల గురించి శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం విందాం. ఆలోచన విధానాలు మానవుని యొక్క విలువలు సమాజంలో అతని నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. నడవడిక అనేది మాట తీరు మీద ఆధారపడి ఉంటుంది. మాట తీరు అనేది మనిషి ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచనలు అనేవి మనిషి ఉన్న స్థితిని బట్టి, అంటే తాను ఉన్న ఆర్థిక, సామాజిక, కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మనిషి ఆలోచించే విధానం ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని తెలుస్తుంది. మనిషి ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలో సుమతి శతకారుడు తెలిపాడు. ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. ఇతరులతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా సమయానుకూలంగా మాట్లాడి తప్పించుకోవటం ఒక నేర్పు అంటాడు శతకారుడు. ఇది అక్షరాల నిజం. ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కో విధంగా పరిష్కారం కోసం ఆలోచిస్తాడు. కొందరి ఆలోచనలతో పరిష్కారం సులభంగా దొరుకుతుంది, ఇంకొందరి ఆలోచనలతో పరిష్కారం కష్టతరంగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఆలోచనలతో పరిష్కారం దొరకకపోగా ఇంకొక కొత్త సమస్య ఉద్భవించినా కూడా ఉద్భవించవచ్చు. ఒక మనిషి ఆలోచన విధానం అతని మేధస్సు మీద ఆధారపడి ఉంటుంది. తనకు ఉన్న వనరులను ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకొని జీవితంలో ఎలాంటి లోపం లేకుండా జీవించవచ్చు. ప్రస్తుత సమాజం బాహ్య డాంబికాలకు ప్రాధాన్యం ఇస్తూ ఉండటంతో తలకు మించినటువంటి ఖర్చులు చేస్తూ, తగిన ఆదాయం లేక అప్పులు చేస్తూ, ఆ అప్పులు తీర్చలేక కష్టాలు పడుతూ చివరికి ఆత్మహత్యలు చేసుకున్న వారిని గురించి కూడా నిత్యం మనం వార్తల్లో చూస్తూ ఉన్నాము. వాటన్నిటికీ కారణం ఆలోచన విధానాలలో సరి అయినటువంటిది లేకపోవటమే. అంతేకాదు, కొన్ని సందర్భాలలో నిర్ణయం సరి అయినదే అయినా కూడా సరైన సమయంలో తీసుకోకపోవటం అనేది కష్టాలను కొని తెస్తుంది. వ్యాపారస్తులు కొన్ని సరుకులు అనేక కారణాల వల్ల పేరుకొని పోయి ఉంటే తాను కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్ముతారు. దానికి కారణం ఒకటి, ఆ వస్తువు ఎక్కువ ధరకు అమ్మ చూస్తే అది అమ్మకానికి చాలా సమయం పట్టవచ్చు. 2, ఎక్కువ సమయం వేచి చూస్తే ఆ సరుకు చెడిపోయి ఏమాత్రం ద్రవ్యం రాకపోవచ్చు. అదే ముందుగా తక్కువ ధరకు అమ్మి వచ్చిన ద్రవ్యాన్ని ఇంకొక ప్రాధాన్యత ఉన్నటువంటి సరుకు మీద వెచ్చిస్తే దాని మీద ఎక్కువ లాభం రావచ్చు. ఇటువంటి నిర్ణయాలు సత్వరం తీసుకోవాలి. అప్పుడే వ్యాపారస్తుడు లాభిస్తాడు. స్వల్ప నష్టాన్ని గురించి ఆలోచిస్తే ముందు వచ్చే అధిక లాభాన్ని కోల్పోతాడు. ఒక కంపెనీలో అందుకే మేనేజర్లకు ఎక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటారు. మేనేజర్ తీసుకునే నిర్ణయం పైనే ఆ కంపెనీ లాభాలు ఆధారపడి ఉంటాయి. సమయస్ఫూర్తి అనే దాని గురించి రామాయణంలో మనం ఆంజనేయులు గారు ఒక చక్కటి ఉదాహరణ. సీతాపహరణ సమయం లోపల సుగ్రీవుని రాజ్యంలో వానరులను సీతాదేవిని వెతకటానికి నియమించారు. ఆ ఒరవడిలో హనుమంతుల వారిని కూడా నియమించారు. హనుమంతుల వారు లంకకు చేరారు. సీతామాతను తెలుసుకున్నారు. నిజానికి ఆయనకు కేటాయించిన పని పరిసమాప్తం అయ్యింది. వెంటనే వచ్చి సీతాదేవి జాడను శ్రీరామచంద్రుల వారికి చెబితే తనకు నియమించినటువంటి కార్యం అయిపోయినట్లే. కానీ సీత జాడతోటి హనుమంతుల వారు ఊరుకోలేదు. సీతాదేవిని రావణాసురుడిని విడిపించుకోవటం కొరకు శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేయవలసి ఉంటుంది. సమయస్ఫూర్తి ఉంటే ఎటువంటి ఆపదనైనా సులభంగా దాటవచ్చు అనే విషయం. జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న ఒక జ్యోతిష్యుల వారు ఒక రాజుగారి వద్దకు వెళ్ళారట. ఆయన రాజుగారి జాతకాన్ని పరిశీలించి అది చాలా బాగుందని ఇలా చెప్పారట: మీరందరూ మీ ముందే మీ వాళ్ళందరూ చనిపోతారు. అది విన్న ఆ రాజుగారి కోపతృప్తుడై అతనిని బహుమానం ఇవ్వటం అటుంచి మరణశిక్ష విధించారట. 1-2 రోజులలో శిక్ష అమలు అనగా ఆ విషయం తెలుసుకున్న ఇంకొక జ్యోతిష్క పండితుల వారు రాజుగారి దర్శనం చేసుకున్నారు. రాజు జ్యోతిష్యం అంటేనే కోపంగా ఉన్నారు. ఆ విషయం మన జ్యోతిష్యుల వారికి తెలుసు. ఆయన అత్యంత లౌక్యం చూపెట్టి అనేక పొగడ్తలతో రాజుగారిని ప్రశంసించి ఆయన జాతకాన్ని చూసి, మహారాజా, మీరు అత్యంత మహర్జాతకులు. మీరు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పాలిస్తూ ఉంటారు. నిజానికి మీ వారి అందరికన్నా ఎక్కువ కాలం మీరు జీవిస్తారు. ఏ కొద్ది మందికో మీలాంటి జాతకం ఉండదు అని తెలిపారు.
దానికి ప్రసన్నుడైనటువంటి మహారాజు, నీవు చాలా మంచిగా నా జాతకాన్ని తెలిపావు, నీకేమి కావాలో కోరుకో అని అన్నారట. మహారాజా, నా శిష్యుడు తెలిసి తెలియని అజ్ఞానంతో మీ ముందుకు వచ్చి మీ ఆగ్రహానికి గురి అయి మరణశిక్ష విధింపబడ్డాడు. దయచేసి అతన్ని క్షమించి విడుదల చేయవలసిందిగా ప్రార్థించాడు. అతని మాటలకు రాజుగారు మొదటి జ్యోతిష్యుల వారి శిక్షను రద్దు చేశారట. చెప్పే విధానం బట్టి మనము అనుగ్రహ ఆగ్రహాలకు పాత్రులము అవుతాము. ఆలోచన విధానాలు ఈ అంశం గురించి శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి భావజాలం మీరింతవరకు విన్నారు. భావన కార్యక్రమంలో లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకాష్ కిరణ్ శీర్షికన ధర్మ ఈ అంశంపై శ్రీమతి సురభి